హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సో ఈరోజు కూడా గేమ్ చేంజర్కి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. నిన్నటి నుంచి అది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. సో మనం చెప్తూనే ఉన్నామన్నమాట. ఒక 20-30 రోజుల నుంచి, నెల రోజుల నుంచి అని చెప్పొచ్చు. గేమ్ చేంజర్ అప్డేట్స్, ప్రమోషన్స్ బాగా భారీగా జరుగుతున్నాయి. ఆల్రెడీ నిన్న మేము అప్డేట్ కూడా ఇచ్చాం. పెద్ద కట్అవుట్ అయితే లాంచ్ అవుతుంది. వావ్, అసలు విజయవాడలో మామూలుగా లేదు. ఆ గ్రౌండ్స్‌లో చూసాం మనం. ఎంత పెద్ద కటౌట్‌కి వాళ్ళు ప్రిపరేషన్స్ చేస్తున్నారు అంటే సూపర్ అనిపించింది అసలు. సో మరి గేమ్ చేంజర్ సినిమా ఎలా ఉంది అనేది మనకి ఇంతవరకు ఎక్కడ రివీల్ కాలేదు. మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కి నెక్స్ట్ నేషనల్ అవార్డు లైన్లో ఉంది అని చెప్పేసి అయితే టాక్ వినిపిస్తుంది అనమాట. సినిమా చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుకుమార్ గారు వీళ్ళందరూ డల్లాస్కి వెళ్ళి అక్కడ ప్రీమియర్ చూసారనమాట. మరి దాని గురించి ఇప్పుడు రివీల్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఏంటి అనేది మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హీరో ఇంట్రడక్షన్ అయితే మామూలుగా లేదంట, అసలు వేరే లెవెల్ అంట. ఇంతవరకు అలాంటి ఇంట్రడక్షన్ ఏ హీరోకి ఇవ్వలేనంతగా ఇంట్రడక్షన్ ఉందని చెప్పారు. అలాగే ఈ కాలేజ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫ్లాష్ బ్యాక్ ఉంది, ప్రస్తుతం ఉందన్నమాట. అంటే పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉంది, అలాగే కాలేజ్ లైఫ్, ఐపీఎస్ అని మనం ఏదైతే చెప్పుకున్నామో ఇద్దరు రామ్ చరణ్లు ఉంటారు కాబట్టి ఇక్కడ కాలేజ్ లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ కాలేజ్ సీన్స్ కొంచెం క్యూట్గా కొత్తగా డిఫరెంట్గా ఉంటాయని చెప్తున్నారు. అవి కూడా చాలా బాగుంటాయంట. ఇంకా కామెడీ అండ్ లవ్ ట్రాక్, హీరో హీరోయిన్ మధ్య ఏదైతే కామెడీ లవ్ ట్రాక్ ఉంటుందో, మేబీ వాళ్ళు ఏడ్పించుకుంటూ ఉంటారు కావచ్చు, వెంట పడుతూ ఉంటారు కావచ్చు. ఇట్లాంటి సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే అసలు వేరే లెవెల్, చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా అనిపించింది అని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ డ్యాన్స్, ఇంకా రామ్ చరణ్ డ్యాన్స్ అసలు వేరే లెవెల్, ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సూపర్ డ్యాన్స్ అసలు. అసలే మనం RRR చూసాము, తర్వాత చాలా చూసాము. మరి ఈ గేమ్ చేంజర్లో ఆల్రెడీ మొన్న దోప్ సాంగ్ ఒకటి వచ్చింది. అందులో చిరంజీవి గారి బీజిఎం వేసి ఈయన స్టెప్ వేసి పెడితే అసలు సూపర్ సెట్ అయిపోయింది అనమాట. సో ఆ డ్యాన్స్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అసలు చాలా బాగా డ్యాన్స్ చేశారని అయితే చెప్తున్నారు. ఇంకా ఇంటర్వెల్ సీన్ వచ్చేసి చాలా, అంటే ఇంకా ఏమవుతుంది అని ఉత్కంఠ అయితే అందరిలో ఉంటుందంట. అసలు నెక్స్ట్ ఏమవుతుంది అనేది అయితే మేబీ ఈ ఫ్లాష్ బ్యాక్ వీటికి సంబంధించి ఆ ఇంటర్వెల్ ఉండొచ్చు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో, తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అసలు సినిమాకి హైలైట్ అని చెప్తున్నారు. మరి సినిమా వచ్చిన తర్వాత చూద్దాం అసలు ఎలా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా కేసీపీడి అంట. సో సెకండ్ హాఫ్ అయితే ఇంకా పీక్స్ అని చెప్తున్నారు. ఇంకా అసలు రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు పక్కా యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్ సీన్ అయితే అసలు ఇంకా గూస్ బంప్స్, నిజంగా అవార్డు లైన్లో ఉంది. ఈసారి ఎలాగో రంగస్థలానికి రాలేదు, మేము వస్తుందని అనుకున్నాం. కానీ ఈ సీన్ చూసిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత, అందులోనూ రామ్ చరణ్ గారి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూసిన తర్వాత పక్కా నేషనల్ అవార్డు కానీ ఖచ్చితంగా అవార్డుల మూత మోగుతుందని అయితే చెప్తున్నారు. సో ఇది అన్నమాట సినిమా ఎలా ఉండబోతుంది అనే అంచనాలని ఈ రోజుతో ఇంకా పెంచేసిందని చెప్పొచ్చు గేమ్ చేంజర్. మరి ముందు ఇంకా చాలా అప్డేట్స్ వస్తున్నాయి. అలాగే ట్రైలర్ లాంచ్ కూడా ఉంది. చిరంజీవి గారు కూడా వస్తున్నారు. మరి రాజమండ్రిలో పెద్ద ఈవెంట్ ఉంది, అక్కడికి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉంటుంది, ఇంకొక 10 days ఉందన్నమాట. మరి ఈ 10 రోజుల్లో ఒక మాయ జరగబోతుంది అనమాట. మొత్తం మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్కి ఒక పెద్ద పండగ, పూనకాలు అని చెప్పొచ్చు. రోజుకో అప్డేట్, రోజుకో ప్రమోషన్స్ వస్తూనే ఉన్నాయి. మరి నిజంగా మనం గేమ్ చేంజర్ సినిమా కోసం అయితే వెయిట్ చేద్దాం. ఇంకా కొన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.